అయ్యా నమస్కారం. మీరు వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. కూర్చోండి. రెండు కూర్చోండి అన్న. మన ఫస్ట్ పాడ్కాస్ట్ మీతో అండి. సో హలో హైపర్ మూవీ బ్లాగ్స్, మీరు వెల్కమ్. మీరు పిలిచారంటే నేను వచ్చానండి. ఐ డోంట్ వాంట్ టు ట్యాప్ ఇన్ క్యాట్ రేసర్. నిజంగా క్యాట్ రేస్ ట్యాప్ కావచ్చు. క్యాట్ రేస్ అంటే మీకు తెలుసు కదా, ఉద్యోగం చేయి ఎన్నిసార్లు ఉద్యోగం చేస్తే మన డబ్బులు వస్తాయి కానీ రిచ్ అవ్వదు. చూద్దాం. మనం క్యాట్ రేస్ అంటే ఉండొద్దు. క్యాట్ రేస్ క్యాట్ రేస్ అంటే చేస్తారు జాబ్ 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 ఎన్నో జాబ్ చేస్తారు. జాబ్ చేసి సెట్టా లైఫ్ సెట్టా. చెమటలేం చిందించాలా, శ్రమపడేం పండించాలా, పెదవిపై చిగురించేలా చిరునవ్వులు, కండలను కరిగించాలా, కొండలను కదిలించాలా, చచ్చి చెడి సాధించాలా, సుఖశాంతులు మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే రుజువు. డబ్బులు వస్తాయి కానీ ఇప్పుడే. సో అదే నా ఫ్యాషన్ అయితే సినిమా తీయరు. ఫస్ట్ సినిమా తీసి చాలు. ఆ సినిమాతో అందరికి చేయాలా, నేనేంటో నా పేరు అందరికి గుర్తు చేయాలి, నా రిలేటివ్స్కి సొసైటీ మొత్తం చేయాలి. రేపు మిడిల్ క్లాస్ వాడు సినిమా తీసే చుట్టాదా అని తెలియాల. అందుకే చూడవయ్యా అన్యాయాన్ని, వాడి శిలకి వాడే దండేసుకుంటున్నాడు. అప్పుడు అందుకే ఆ స్కూల్ లైఫ్లోనే నాకు అప్పుడే అరే పెద్దగా అయితే మనం లైఫ్ సెటిల్ అయిపోతాం రా, పెద్దగా ఎప్పుడైతాం రా అనుకున్నా స్కూల్ లైఫ్లో. ఇప్పుడు తెలుస్తుంది రైట్ నో. ఇప్పుడు తెలుస్తుంది అరే పెద్దగా అనవసరం పెద్దగా చిన్నప్పుడు బాగుండేది చేయకూడదు. అందరు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు, ఏ రెస్పాన్సిబిలిటీస్ లేదు, రెస్పెక్ట్ లేదు, మనీ గురించి ఏ ఇబ్బంది లేదు. అవునండి, చేయకుంటే బాగుండేది. చాలా నాకు కూడా అంతే, నాకు కూడా ఫీలింగ్ చదువుకుంటే బాగుండేది. నాకు కూడా అంతే, చిన్నప్పుడు బాగుండేది. ఇప్పుడు అనిపిస్తాను నాకు కూడా ప్రజెంట్ చిన్నప్పుడు బాగుండేది, పెద్ద నాకే బాగా. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ చూసినారు కదా, మన ఫస్ట్ పొడ్కాస్ట్ విత్ మనోటివేషన్స్తో అయిపోయింది. సో లేదు మా మాస్ యూట్యూబ్లో పోయి హైపర్ ఎమోజీ వ్లాగ్స్ అని నొక్కండి, వస్తాయి వీడియో వస్తాయి. అక్కడ పోడ్కాస్ట్ టాక్ ఉంటే చూసాను. ఓకేనా? मेरा ये चैनल सब्सक्राइब करें,